ఇప్పుడు ఉత్తరాఖండ్ గురించి ఒక మాట మాట్లాడుతున్నారు కదా, అక్కడ కూడా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక ముస్లిం అబ్బాయి వెళ్ళిపోయింది. దాని తర్వాత 1 monthలో రిటర్న్, అంటే ఆ అబ్బాయి విడిచిపెట్టేశాడు అనేసి. అలాంటి కేసెస్ ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి? 1 monthలో లేకపోతే 2 monthsలో వాళ్ళ మోజు తీరిపోయిన తర్వాత హిందూ అమ్మాయిని విడిచిపెట్టేయడము లేకపోతే జరుగుతుంది. 1 month రేర్. యూజువల్గా ఏంటంటే పిల్లలు కనేంత వరకు వదిలిపెట్టరు. వాళ్ళు పిల్లలు కనాలి, 1 or 2. ఆ పిల్లలు కనేసిన తర్వాత వాళ్ళ పైశాచిక తత్వం ఎట్లా అంటే, నేను ఇంతక మీతో చెప్పినట్టుగా ఇంకోళ్ళతో మరీ చండాలంగా ఏంటంటే వావి వరుసలు లేవు అక్కడ. మరి ఈ ఆడపిల్లలు అలాంటి బతుకుని ఎందుకు కోరుకుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే వీళ్ళకి అందులో ఏ ఆనందం ఉందో అర్థం కావట్లేదు. అక్కడ ప్రేమ ఎలా కనపడుతుందో నాకు అర్థం కావట్లేదు. అట్లీస్ట్ వాడు దుర్మార్గుడు అని తెలిసిన తర్వాత మనకు చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, ఆశ్రయించాలంటాను నేను. వెంటనే ఆశ్రయించాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ బనాయించాలి. అంతేగాని వీళ్ళు భరిస్తూ ఉంటారు. సమ్ కైండ్ ఆఫ్ డీప్ హిప్నాసిస్లో వీళ్ళు ఉంటారు. ఒక స్టేట్లో వాడు ఏం చెప్పినా, వాడు ఏం కొట్టినా పడాలి. ఎందుకు పడాలమ్మా? సైకాలజిస్ట్గా మీరేం చెప్తారు దీనికి? అంటే వాళ్ళ మైండ్ ప్రభావం ఎలా ఉంటుంది అసలు ఆ టైంలో? ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ మాఫియా. ఎవరైతే వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్గా హిందూ ఆడపిల్లల్ని చేద్దామని ఒక వ్యవస్థ ఏదైతే ఉందో, వాళ్ళకి వాళ్ళ లక్ష్యం క్లియర్గా ఉంది, వాళ్ళ గమ్యం క్లియర్గా ఉంది. వాళ్ళకి ఏం కావాలి, లిటరల్గా సర్క్యులేషన్లోకి వస్తాయి. హిందూ వ్యవస్థలో కులం ప్రకారం కూడా వీళ్ళకి రివార్డ్స్ ఉంటాయట. వీళ్ళకి రివార్డులు ఉంటాయంట. ఈ పలానా క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకొని నువ్వు ప్రేమలో దింపి పెళ్లి చేసుకుంటే ఇంత, వీళ్ళనైతే ఇంత. అండ్ మరీ ముఖ్యంగా ప్రాపర్గా రెక్కీ చేస్తారు. ఇందులో వాళ్ళు అని మినహాయింపు ఏం లేదు. వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏంటి, ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, ప్రతిదీ వాళ్ళ దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇంట్లో పరిస్థితులు ఏంటి, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఈ అమ్మాయి ఎప్పుడు వెళ్తుంది, ఈ అమ్మాయి బయటకు ఎప్పుడు వస్తుంది, ఈ అమ్మాయికి ఏం కావాలి, ఈ అమ్మాయికి ఎటువంటి సరదాలు ఉన్నాయి, ఈ అమ్మాయికి ఏం కావాలి, ఈ అమ్మాయి అంబిషన్ ఏంటి, ఈ అమ్మాయి ఏమవ్వాలి అనుకుంటుంది, ఏం చేస్తే ఏమవుతుంది, ఇటువంటి పూర్తి ప్రాపర్ రీసెర్చ్ చేసుకుంటారు. సో ఇట్లా ఏంటంటే ఇలాంటి నిజంగా వాస్తవాలు ఉన్నాయి. కానీ వాస్తవాలని ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ ఖచ్చితంగా అవ్వాలి అంటే బాధితులు, ఆ కుటుంబాలు బయటికి రావాలి. నేను డెఫినెట్గా అంటున్నాను. ఇప్పుడు రిఫ్లెక్షన్లో ఈ యొక్క కార్యక్రమం చూసిన తర్వాత కూడా నేను అపీల్ చేస్తున్నా అందరు హిందూ బంధువులకి, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, కుటుంబాలు ఉన్నారో, మీరు దయచేసి బయటికి రండి. తప్పకుండా కూడా మీకు న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది అనేది కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ అడుగులు పడినప్పుడు, ఒక అవేర్నెస్ పడినప్పుడు తప్పకుండా మేము మీకు భరోసాగా ఉన్నాము అని ఒక భరోసా ఇవ్వడానికి కూర్చొని మనం జస్ట్ మాట్లాడేసామా, అయిపోయింది, తమ్ముడితో కాసేపు మాట్లాడాను, ఇది ఒక షో చేసాము, వెళ్ళిపోయాను కాదు. మేము మీతో ఉంటాము, మీతో నించుంటాము, మీతో అడుగులు వేస్తాము, మీకు భరోసాగా ఉంటాము అని చెప్పే వేదిక కూడా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ నిజంగా న్యాయ పోరాటాల్లో కూడా మీకు జస్టిస్ వైపు కూడా లీగల్ సపోర్ట్ కూడా ఇటువంటి విషయాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఫోన్ నంబర్ కాకుండా ఎక్కడ మెసేజ్ చేయొచ్చు? మీకు ఈమెయిల్ చేయొచ్చు, లేకపోతే ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన ఒక సిరీజే మీరు స్టార్ట్ చేశారు రిఫ్లెక్షన్స్తో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మనం కొలాబరేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో స్టేక్ హోల్డర్స్ ఎంతమంది అయితే ఉన్నారో, ఎందుకంటే మనం చేస్తుంది సమాజ హితం కోసం, సమాజంలో ఉన్నవాళ్ళు బాగుండాలని. ఇప్పుడు సమాజంలో మనం ఎప్పుడు కూడా ఒక ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు ఎలా బాగుంటుంది? ఎగ్జాక్ట్లీ. ఈ రోజు అటువంటి సపోర్ట్ చేయడానికి ఇప్పుడు బాధిత కుటుంబాలకి లీగల్ సపోర్ట్ దొరకదు, మాట్లాడే వాళ్ళు ఉండరు. అసలు ఎవరు మాట్లాడతారు, ఎవరు సపోర్ట్ ఇస్తారు అనేసి వాళ్ళు భయపడుతూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది, ఇది బయటికి తెలిస్తే ఏమవుతుంది, ఎస్ మేము గుప్తంగా ఉంచుతాం, మేము బయటకు చెప్పాము. బట్ డెఫినెట్గా కూడా ఇప్పుడు రిఫ్లెక్షన్స్ని మీరు అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఒక వారధిగా ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అండ్ నేను రెడీగా ఉన్నాను పూర్తి సపోర్ట్ ఇవ్వడానికి. ఎందుకంటే ఎక్కడో ఒక భరోసా రావాలి. చాలామంది మెసేజ్లు చేస్తున్నారు మాకు అమ్మాయిలు, రిఫ్లెక్షన్ మా ఇన్బాక్స్లో నిండిపోతున్నాయి. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడడానికి ముందుకు రావట్లేదు, వాళ్ళ యొక్క ఫేస్లు రివీల్ అవుతాయి అనేసి, లేకపోతే వాళ్ళ వాయిస్ని గుర్తుపట్టి టార్గెట్ చేస్తారనేసి. ఎందుకంటే ఇంతకుముందు ఏవైతే కేసెస్ హ్యాండిల్ చేసినామో అందులో హ్యాండిల్ చేసిన కేసెస్ ఎవరైతే లవ్ జిహాద్ నుంచి బయటకు వచ్చిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటిపైన అటాక్స్ జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. మనమైతే చెప్పచ్చు 100% ఇక్కడ రివీల్ అవ్వదు. మీరందరూ మా ఆడబిడ్డలు
అమ్మాయిలు. కాబట్టి అవి అలాంటి పరిస్థితి రాకుండా మీ కుటుంబాలకు కూడా ఒక భరోసా ఇచ్చే ప్లాట్ఫామే అనుకోండి. అటాక్ ఒక్కసారి మనమంటూ నించున్నాము అంటే చేయమనండి, ఎవరు అటాక్ చేస్తారు చేయమనండి. ఇష్టారాజ్యం కాదు కదా, ఇష్టారాజ్యం కానే కాదు ఇది. సో కాబట్టి ఇది భారతదేశం. భయంతో వణుకు తెప్పించుతాం, నరాల్లో వణుకు తెప్పిస్తాం. ఎవరు అటాక్ చేస్తారో చేయమనండి. సో తప్పకుండా వీళ్ళకి పనిష్మెంట్స్ ఉండాలండి. ఎందుకంటే ఈ రోజుకి కూడా న్యాయ వ్యవస్థ మీద, ఈ రోజు కూడా మన పోలీస్ శాఖ మీద, ఈ రోజు కూడా మన ప్రభుత్వాల మీద మనకు నమ్మకం ఉంది. ఎందుకంటే మనం ఏర్పరచుకున్నది. ఈ రోజు కూడా ఇంత ఉంది. మీరు ప్రపంచ దేశాలు చూడండి ఎంత అశాంతితో బగ్గుమంటున్నాయో, మగ్గిపోతున్నాయో. ఈ రోజు మనం ఈ మాత్రం సుభిక్షంగా ఉన్నామంటే మన ప్రభుత్వాలు మన పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని మనం చెప్పాలి. కాబట్టి ఆ విశ్వాసంతోనే నమ్మండి. ఇక్కడ చిత్తశుద్ధితో ఉన్న ప్లాట్ఫామ్సే ఉన్నాయి, నిస్వార్థంగా పనిచేసే వాళ్ళే ఉన్నారు. తప్పకుండా మీకు భరోసాగా మేము ఉన్నాము అని చెప్పే ప్లాట్ఫామ్ కూడా ఇది. అండ్ మీ ఇంట్రెస్ట్ అన్నీ కూడా కాపాడబడతాయి. తప్పకుండా ఒక మంచి లీగల్ సపోర్టుతో పెద్దల సమక్షంలో మీకు న్యాయం జరిగే దిశగా తప్పకుండా మనం పోరాడదాం, పనిచేద్దాం.